ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనము. ప్రజలారా, శిష్యులు యేసు పిలువమని చెప్పిన ఒక గుడ్డి వ్యక్తిని గూర్చి చెప్పినది. ధైర్యము తెచ్చుకొనుము, లెమ్ము, తేజరిల్లుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు అని అతనితో చెప్పెను. ప్రజలారా, ఈనాడు యేసయ్య మనల్ని కూడా పిలుచుచున్నాడు. బంధకములలో పడియున్న వారులారా, తృణీకరింపబడిన వారులారా, విడువబడిన వారులారా, విలివేయబడిన వారులారా, అవమానింపబడిన వారులారా, కృంగియున్న వారులారా, దుఃఖించు వారులారా, మనోవ్యాకులతో బాధింపబడుచున్న వారులారా, మానసికంగా కుమిలిపోతున్న వారులారా, ఏమీ అర్థము కాని స్థితిలో ఉన్న ప్రజలారా, ఇదిగో దేవుడు మిమ్మును పిలుచుచున్నాడు. లెండి, లేచి తేజరిల్లుడి. ఉన్న స్థితిలో నుండి, చీకటి జీవితాల నుండి లెండి, బయటకు రండి. యేసు పిలుచుచున్నాడు. సంవత్సరముల నుండి మొరపెట్టుకుంటున్న మీకు విడుదల వచ్చియున్నది. మీ మీద ఆయన కరుణించాడు. మీ జీవితాలలో ఆయన ఉదయింపబోచున్నాడు. లెండి. ఇక నువ్వు అదే స్థితిలో ఉంటే జీవితానికి ఒక అర్థము ఉండదు. ఉన్న ఒక్క జీవితాన్ని అలా దిగులుతో, బాధతో, చింతతో గడిపేస్తే ఏమి లాభము? దేవుడిచ్చిన ఈ జీవితాన్ని సుందరంగా తీర్చుకొనుడి. సుందరంగా తీర్చే దేవుడు మన యొద్ద ఉన్నాడు. ప్రజలారా, మీ జీవితంలో ఏమి అర్థము కాని స్థితిలో ఉన్నా ఎంత మాత్రము భయపడవలసిన అవసరము లేదు. ఆ గజిబిజి జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు చేతిలో పెట్టుడి. ఆయనపై విశ్వాసము ఉంచుడి. ఖచ్చితంగా మీ జీవితాలను ఒక మంచి మార్గంలో సరళంగా నడిపించును. ప్రజలారా, ఆనాడు యేసు తమ శిష్యులతో కలిసి వచ్చుచుండగా ఒక గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. అతడు నజరేయుని యేసు అని విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయుచుండెను. అనేకులు తనను ఊరుకుండమని గద్దించిరి గాని, అభ్యంతరపరచిరి గాని, అతడు మరి ఎక్కువగా కరుణించమని కేకలు వేసెను. అప్పుడు యేసు అతన్ని పిలువమని చెప్పడము, అతను రావటము, యేసయ్య అతన్ని స్వస్థపరచడము జరిగినవి. కాబట్టి ప్రజలారా, తండ్రి కూడా మన కన్నీటిని చూచి, మన మనోవేదనను చూచి మనల్ని కరుణించుటకు సిద్ధంగా ఉన్నాడు. మరి మనము యేసయ్యను పిలవడమే ఆలస్యము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, నీ కరుణతో ఎంతోమందిని స్వస్థపరిచిన నా తండ్రి, మీకు లెక్కించలేని స్థుతులు. మేము మీ పైన విశ్వాసముంచి, మేము ప్రార్థించినప్పుడు అడుగుచున్న వాటిని పొందియున్నామని నమ్మితే అవి మాకు కలుగును అన్న గొప్ప విశ్వాసముతో జీవించుటకు సహాయం చేయమని వేడుకుంటూ, మమ్మల్ని మేము మీకు సమర్పించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము చేయమని వేడుకుంటూ, విత్తబడిన ఈ వాక్యమును ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపు చేయలాగున సహాయము చేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమా ఘనతలు మీకే చెల్లిస్తూ, యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.